కర్కాటక రాశి. ఈ రాశివారు తాము ఆచరించే పనులలో ఇతరులకు మేలు చేయడం కోసం చేసేటువంటి ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనే అందజేస్తుంటాయి. ఆ విధంగా చేసే ప్రయత్నాల్లో మీ చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులు కూడా మీకు సహకారాన్ని అందిస్తారు. తద్వారా ఎక్కువ కార్యక్రమాలని నెరవేర్చే అవకాశం ఉంటుంది. మాట్లాడే తీరులో ఇతరులకు కష్టాన్ని కలిగేటువంటి పరిస్థితులు కొన్ని ఎదురయ్యే అవకాశం ఉంది. అందువలన వారు కొంత అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. అందువలన వాళ్ళ అపార్థం చేసుకున్నా, మీరు కఠినంగా మాట్లాడినా నష్టపోయేది మీరే అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని తక్కువగా మాట్లాడడం, ఎదుటి వ్యక్తిని మాట్లాడనివ్వడం, వారు మాట్లాడని విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం మొదలైన వాటి వల్ల స్నేహ సంబంధాలను పెంపొందించుకోగలుగుతారు. అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళగలుగుతారు. అతి ముఖ్యంగా వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా స్వయంగా ఖర్చు పెట్టకుండా ఆత్మీయుల ద్వారా ఖర్చులు పెట్టడం అనేటువంటిది కొంతవరకు ధనాన్ని రక్షించుకునేటువంటి అవకాశం కల్పిస్తుంది. అదేవిధంగా శత్రు రోగ రుణాలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉన్నా అవి దీర్ఘకాలికంగా ఇబ్బందులు కొనసాగవు. అంటే వాటిని జయించగలుగుతారు అని అర్థం. అందువలన ఒకవేళ శత్రువులు మీకు అపకారం చేయడానికి ప్రయత్నం ప్రారంభించారనుకోండి, విజయం మీదే అవుతుంది. వారి ప్రయత్నాలు మధ్యలో విఘ్నాలు వచ్చి ఆటంకాలు పడి వాళ్ళు మీకు అపకారం చేయలేరు. ఆ విషయాన్ని మీరు ముందుగానే గుర్తించి మనసులో స్థిరంగా ఉండి మీ ప్రయత్నాన్ని మీరు కొనసాగిస్తూ ఉన్నట్లయితే ఏమో వాళ్ళు ఏం చేస్తారో వీళ్ళు ఏం చేస్తారో మొదలైన విషయాలు ఆలోచించకుండా కూడా మీ కృషిని మీరు పటిష్టంగా ముందుకు సాగిస్తున్నట్లయితే ఎక్కువ పనులలో విజయాలను సాధించగలుగుతారు. తండ్రి లేదా తత్సంబంధి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బంధువర్గీయులు, వారికి ఆరోగ్య విషయంలో కొన్ని కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. వారి ఆరోగ్యం కోసం మీరు కూడా కొంత కృషి చేసి ఆ ఇబ్బందిని తొలగించాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది. వృత్తి స్థానంలో మీ మాట నెగ్గుతుంది. మీ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. అందరికీ ఆదర్శవంతంగా ఉంటాయి. అంతేకాకుండా పై అధికారులు మీ యందు సదభిప్రాయాన్ని పొందే అవకాశం ఉంది. అలా పొందడం వలన వృత్తిలో అభివృద్ధినిచ్చే అవకాశం కూడా ఉంది. అయితే చిన్న చిన్న వ్యతిరేకతలు కొన్ని ఉంటుంటాయి. ఎందుకంటే మీ గురించి ఇతరులు అనుకూలంగా భావన చేయడము, మీ యొక్క అభివృద్ధిని ఓర్వడం తక్కువ అవ్వడము, ఇటువంటి వాటి వలన కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. ఆ ఇబ్బందులను అధిగమించడం కోసం, పై అధికారుల యొక్క అనుకూలతను సాధించడం కోసం శ్రీ రాజమాతంగై నమః అనేటువంటి మంత్రాన్ని కనుక జపించుకుంటూ ఉన్నట్లయితే మీ విజయం మీకు కరతలామలకమవుతుంది. వృత్తి స్థానంలో కూడా మీరు చక్కని విజయాలు సాధించగలుగుతారు.